మొత్తానికి కృష్ణగాడి కాంట్రాక్ట్ ఓకే అయిందంటగా? అవునన్నా, నేను కూడా గోవా వెళ్తున్నా. ఆల్ ది బెస్ట్ రా. ఏం ఆల్ ది బెస్ట్ అన్నా, పని మంచి కూడా పడట్లేదు. ఎలా పడతారా? ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మాయిలకు ట్రై చేస్తున్నావు, ఒక్క అమ్మాయినా పడిందా? అద్దం ముందు కూర్చొని కొంత సెల్ఫ్ రియలైజేషన్ చేసుకోవాలమ్మా. సెల్ఫ్ రియలైజేషన్ అంటే అలా క్వశ్చన్ మార్క్ ఫేస్ చేసుకొని కూర్చుంటే అమ్మాయిలు పడరు. బేసిక్ గా గెటప్ చేంజ్ చేయాలి. హెయిర్ కి జెల్లో గిల్లు, కలర్ఫుల్ క్లోత్స్, గెటప్. టాటూస్. టాటూస్ టాటూస్ అంటే తినేవా అన్న? టాటూస్ అంటే తిని కాదురా, జబ్బలకు పొడిపించుకుంటాను చూసావా, పచ్చబొట్టు, అది కొంచెం పాష్ గా వేయించుకోవాలి. కంగ్రాట్స్ రా. ఇన్ని కూడా గోవా తీసుకెళ్తున్నావుగా. వీడి మీద నాకు నమ్మకం ఎక్కువరా, అందుకే ఇంకోటి కూడా తీసుకెళ్తున్నా. నీకు అసిస్టెంట్ గారా? ప్రయాణం ఎప్పుడు? సిట్ డౌన్స్ అంటే ఏంట్రా? అమ్మాయిల అబ్బాయిలు కలిసి ఉంటారన్నా. అవునా? నీ తోట తీస్తా. మరి బాత్రూమ్లు కూడా ఒకటే ఉంటాయా? అది సపరేట్ అన్నా. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. బబ్లు, ఆ సీన్ గని జాగ్రత్త చూసుకోవాడు, అసలే తెక్కలోడు. అడుగో రేయ్ రేయ్, ఆ అవతారం ఏంట్రా ఉడాలోడా? ఓహో, టాటూసా? రాజుగాడి ఫార్ములానా? మన ఊళ్ళో అడుక్కునే వాళ్ళ ఉన్నావు, ముష్టి ఫేస్ నువ్వు. అబ్బరే, దండం పెట్టుకుని తగలడు. ఎలాగైనా ఫిగర్ పడేట్టు చేయి స్వామి. ఈ ఎండలో పెట్టి చంపుతున్నాను ఫిగర్. Hey Samantha, take the video of the entire thing. It's really amazing. రే బబ్లు, వాటర్ తీసురా. అన్నా వస్తానా? ఇందా. ఈడు బాడీలో సగం కోసారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అంతలా ఉన్నావేంట్రా? నాకరాలా? అసలు నేనేమనలేదా? నాతో పెట్టుకోక రే. ఏలో పని చూసుకోపో. ఫిగర్. ఆటోగ్రాఫ్ ప్లీజ్. సో క్యూట్. ఏరా, నువ్వు పెద్ద అందగాడే అనుకుంటున్నావా? అదేంటన్నా అలా అంటావు? బేసిక్ గా నా గురించి నీకు తెలియదు, సాఫ్ట్ గా కనిపిస్తుంది అనుకుంటున్నావా? అని ఏదో ఫీలింగ్. అరే, నా లైఫ్ లో ఎంతమందిని చూసుంటానరా నీలాంటి వాళ్ళని. నిజంగా నాకేం తెలియదన్నా, ఆమె వచ్చి మాట్లాడింది. ఇదే ఈ ఎక్స్ట్రాలే వద్దు. కృష్ణ గారికి ఒక మాట చెప్పానంటే నెక్స్ట్ క్షణం నువ్వు హైదరాబాద్ లో ఉంటావు. ఒక్క మాట అన్నా, వద్దన్నా ప్లీజ్ అన్నా, చెప్పొద్దన్నా ప్లీజ్ అన్నా. అన్నా ప్లీజ్ అన్నా. ఇదిగో, ఇవన్నీ వాడి ముందు డిస్కస్ చేయకు, ఇరిటేట్ అయిపోతాడు. నవ్వు. పెన్నీరా. ఏంట్రా? పజిల్ ఆర్డర్ సార్. అన్న నీకు శాండ్విచ్ చెప్పనా అన్న? అన్నకు శాండ్విచ్, నాకు ప్లేట్ వడ సాంబారు. అన్న నీకు వడ గోవా వచ్చి 1 ఓన్లీ చెర్రీ. అన్నా, లైఫ్ అంటే సీరియస్నెస్ ఉండాలిరా, కమిట్మెంట్ లేని లైఫ్ కష్టం రా సీను. అయినా బీచ్ లో అమ్మాయిలు ఆ గొడవ ఏంట్రా? ఎవరో ఇది మ్యూజిక్ ఎంజాయ్ చేస్తుందంటే ఫాస్ట్. ప్రిన్సిపల్స్, వాల్యూస్, స్టాండర్డ్స్, ప్యాషన్, ఎథిక్స్, ఇలా కొన్ని ఉంటాయని విషయం తెలుసురా నీకు? ఎలాగైనా పడేయాలి. ఇలా అయితే కష్టం రా సీను.
వాట్ దిస్? లోన్లీ చెర్రీ. మరి మెనూలో 300 రూపీస్ అని ఉంది. ఆస్ట్రేలియన్ చెర్రీ. అబ్బో. అన్నా వడ తింటావా? ఓన్లీ దిస్. నీ కర్మ. దీన్ని తింటానికి 4 పుల్లలు. ఏమైనా ఇంతకుముందు కథలు చెప్తే మీరు కొంచెం నమ్మినట్టు రియాక్షన్స్ ఇచ్చివర్రా, ఇప్పుడు ఇవ్వట్లా. ఈ మధ్య కథలు కూడా అలాగే ఉన్నాయి అన్న. సత్యభామ వస్తుంది. Say sorry. మేరీ సారీ. మేరీకి మ్యారేజ్ జరుగుద్ది, నేను జరిపిస్తాలే. లే లే బే. రోయ్ నాకు ఆకలి లేదు కానీ మీరు చెప్పుకోండి. ఇండియన్ టైప్ లో ఉన్నాయంటే. ఆర్డర్ ప్లీజ్. అన్న ప్లేన్ దోశ, చట్నీ కొంచెం ఎక్కువ తీసుకురా. గోవా వచ్చి దోశ ఏంటో చట్నీ. 1 వైట్ మూన్ గ్రీన్ మౌంటైన్స్. పచ్చని కొండల్లో చంద్రుడు. చూద్దాం. సార్ మీకు? నథింగ్. ఆకలేస్తుంది, కుమ్మేయాలి. లైఫ్లో ఫస్ట్ టైం ఒక అమ్మాయి నచ్చింది. ఆ అమ్మాయి ఈరోజు ఇక్కడికి వస్తుందా రాదా? ఇదేంటి క్యాబేజ్ ముక్కలు కోడిగుడ్డు? నవ్వకడే. వైట్ మూన్ అంటే చాలా కోడిగుడ్డ. అవసరం అంటారా ఇది నీకు? క్యాబేజీ తినాలా ఇప్పుడు? అన్న బాగుందా? బాగుంది, నైస్ టేస్టీ. ఏమంత ఇంగ్లీష్లో రాస్తుంది, ఏం అర్థం కావట్లా. రే రా అన్నా నా ఫోటో లేదేంట్రా? నువ్వు చచ్చాక పెడతానులే. సరే గానీ ఇదేంటో చదువు. Anyone interested to travel North Goa for weekend, please contact room number 102, cot number 28, Levi. అన్నా అది మాకు తెలుసు, మీనింగ్ చెప్పు. ఎవరికైనా నార్త్ గోవా వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంటే ఆ అమ్మాయిని కాంటాక్ట్ చేయమని రాసి పెట్టింది. మనమే అన్నా. ఫారెన్ ఫిగర్ లో ఉంది. లివి అంటే అమ్మాయిని గ్యారంటీ ఏంటి? లెవి అనేది అమ్మాయిలో పెట్టుకుంటారు పేరు. ఓహో సరే, ఇదిగో వెళ్ళి ఒక కింగ్స్ ప్యాకెట్ తీసుకురా. డబ్బులు ఏం లేదన్నా. వెళ్ళా. నా డబ్బుతో సిగరెట్ తాగుతావు ఎప్పుడు. లివి? Yeah, I'm Levi. నోటీస్ బోర్డ్ నార్త్ గోవా. Are you interested to travel with me? ఏముంటుందో ఏంటి అర్థం కావట్లా. Yeah, maybe we can hire a jeep. టాటూ చూపిస్తే పని అయిపోద్ది. టాటూ? Yeah. Very nice tattoo. Good work. ఇక సిగ్నల్ ఇచ్చేసినట్టే.
You asshole. వీడికి ఏదో పగిలినట్టుంది. చూసావా టయానికి వస్తావు నువ్వు. అన్న సిగరెట్. అన్న ఏమైందన్నా? లిప్షిట్ రా. లిప్షిటా? ఓ లిప్స్టికా. లివి నాకు ముద్దు పెట్టిందిరా. కంగ్రాట్స్ అన్నా. ఈ విషయం కృష్ణ గారితో అనకు, కుళ్ళుకుంటాడు. ఎందుకు కుళ్ళుకుంటాడన్నా? ఆయన గుళ్ళు ఓలబడిపోయాడు. పదా. నాకు నచ్చిన అమ్మాయి కనపడ్డమేంటో, నేను ప్రేమలో పడ్డమేంటో, నా పేరు కృష్ణేంటో, తన పేరు సత్యభామేంటో, నా హార్ట్ తనకు నచ్చడమేంటో, తన హార్ట్ నాకు నచ్చడమేంటో. అందుకేనేమరా మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు. ఎవడో పెళ్లి ఖర్చులు భరించలేక అలా ఉంటాడులే అన్న. ఓహో, నీకు ఈ మధ్య చాలా ఎక్కువ అవుతుంది రోయ్. ఒళ్ళంతా పినాయిల్ బూసి బీచ్ లో దొర్లించి బొమ్మ నమ్మినట్టు అమ్మేస్తా యాదవ్వా. ఇలా రారా. అది కాదన్నా, మన చూడటం, నిన్న మాట్లాడటం, ఈరోజు లవ్ చేయటం కిడ్డిష్ గా ఉంది కదా. ఏంట్రా ఇది? అన్నా అన్నకు లోన పట్టాడన్నా. ఇందాకెళ్ళి మోహన్ నిండా ముద్దులు పెట్టింది. ఇది ముద్దుల మార్క్. లవ్వు లిప్స్టిక్ మొహమ్మండ. సారీ అన్నా. అది కాదురా, ఇవాళ రేపు 3 సెకండ్ లవ్రా. నేను మాక్సిమం టైం ఆలోచించా, 3 రోజులు. నాకు నచ్చిన అమ్మాయి కనపడ్డమేంటో, నేను ప్రేమలో పడ్డమేంటో. స్లోగారా. నా పేరు కృష్ణేంటో, తన పేరు సత్యభామేంటో. రేయ్ స్లోగా చూసి పెట్టరా. నా హార్ట్ తనకు నచ్చడమేంటో, తన హార్ట్ నాకు నచ్చడమేంటో. అందుకేనేమరా మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు. ఏంటా నీ ప్రాబ్లం? అది కాదన్నా, మన రాముగడి మ్యాటర్ తీసుకో. ఆ మహాలక్ష్మి వెనకాల 1, 2 ఎన్నేళ్ళు తిరిగాడు. 100, 1000, లక్షలు ఖర్చు పెట్టించింది. చివరికి ఆ ఎన్ఆర్ఐ సంబంధం వచ్చాక ఇడికి హ్యాండ్, వాడికి షేక్ హ్యాండ్ ఒకేసారి ఇచ్చింది. అన్నా, ఈ అమ్మాయిలందరూ ఇంతే అన్నా. అవసరం తీరేంత వరకు హౌ ఆర్ యూ అంటారు, అవసరం తీరాక హూ ఆర్ యూ అంటారు. అందుకే లేడీస్ ని తక్కువ అంచనా వేయకూడదన్నా. బ్యాటరీ వీక్ అయిందిరా. చార్జింగ్ పెట్టినా? అవసరం లేదు. పని చూడు. ఓకే అన్న, గుడ్ నైట్. గుడ్ నైట్ రా. హాయ్ మేరీ. హలో మేరీ. కామన్ సెన్స్ ఉందా నీకు? ఏంటి మా మేరీ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావంట? మా మేరీయా? మా మేరీ అంటే మేరీ నాది. ఐ పీటర్ సుబ్బారావు ఇల్ మ్యారీ టు మేరీ, సో మేరీ ఇస్ మైన్. నేనా? ఏ నాకు కోపం వచ్చిందనుకో. అయ్యి బాబా భయం వేస్తుంది. ఏం పీకెత్తావేంటి? ఎక్కడో హైదరాబాద్ నుంచి గోవా వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చేంత ఎదిగిపోయావా? ఎలవా ఎలవా ఎలా? Subarao. ఓసేయ్ సత్య, మేరీకి మ్యారేజ్ అవ్వదులే, నేను అవని నూలే. మేరీకి మ్యారేజ్ అవ్వదులే, నేను అవని నూలే, అవని నూలే. లే లే లే. ఎలా? I will see you tomorrow. ఏమి నడు. లగేజ్ తీసురా. ఎప్పుడు చూసినా తిండుకోలేనా? ఓసే పిచ్చి మొహమా, భగవంతుడు మనిషిని పుట్టించింది, ఇన్ని వేల కూరగాయలు సృష్టించింది తినటానికేనే. అదేంటో గాని బావా, ఒకసారి తిన్న కూర రెండోసారి మళ్ళీ నాకు తినాలనిపించదు. అవును, ముసలోడు ఎక్కడున్నాడు? మెడికల్ చెకప్కి వెళ్ళాడు. ఓ, హెల్త్ కాన్షియస్ ఎక్కువ. అవును, షుగర్ కంట్రోల్లోనే ఉంది కదా? తాతయ్య పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఓ, అరే అశోక్, షాప్ పబ్లిసిటీ అంతా నువ్వే చూసుకుంటున్నావా? అవును మావయ్య. ఎందుకు? ఆ నడుము మ్యాటర్ బాగా క్లిక్ అయిందిరా. అవును, దట్ క్యాంపెయిన్ వాజ్ అ బిగ్ సక్సెస్. అవును, గ్రాఫిక్సా ఒరిజినల్? ఒరిజినలే. ఏ ఎవర్రా అమ్మాయి? ఇప్పుడు అదంత అవసరమా? ఏం లేదు, ఫోల్డ్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఎవర్రా అమ్మాయి? చెప్తానులే గానీ నువ్వు ముందు తిను. అలాగే. హలో, హౌ ఆర్ యు? ఈవినింగ్ టీ పార్టీ అంటే
చాట్ లాంటి ఏదైనా పెట్టి లైట్ స్నాక్స్ పెట్టే. ఓకే, యా, డే ఆఫ్టర్ టుమారో. బాయ్. చాట్ అంటే ఏంటమ్మా? సూపర్ గా ఉంటుంది మావయ్య. హైదరాబాద్ లో ప్రతి గలీలో దొరుకుతుంది. రియల్లీ? నేను ఎప్పుడు తెలియదే. ఓకే మావయ్య, రేపు మీకు చాట్ చేసి పెడతాను. అంతా మీకే. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. రేపు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అంతా చాటే, మొత్తం నాకే. ఓకే? లైఫ్ అవ్వలేదు, ఒక్క జోకర్ కూడా పడలేదు. పక్కనే ఉన్నాడు కావడు. సత్యభామ వస్తోంది రోయ్. సత్య ఆ స్టిక్కర్ స్టిక్కర్ వాడేగా. మేరీకి మ్యారేజ్ జరుగుద్ది, నేను జరిపిస్తా. లే లే లే, నాతో పెట్టుకోకరా రే. వేళ్ళన్నీ పట్టేసుకున్నాను. ఇప్పుడు చెప్పవా ఆ అమ్మాయి ఎవరు? చెయ్యొద్దు చెప్తాను. ఓకే వదులు. ఒక్కసారి చెప్తాను, క్యాచ్ చేయాలి. ఓకే చెప్పు. ఏంట్రా? చెప్పానుగా, ఒకసారి చెప్తాను. ఇప్పుడు చూడు, యువరాజ్ 6 కొడతాడు. నో. ఎస్, 5,000 పందెం. ఓకే, కమాన్ 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 కమాన్. yes 5,000. అశోక్ అన్న, నీకు అన్ని ఎలా తెలుస్తాయి? డాడీ, అనేకి 5,000 ఇవ్వు. అలాగేమా. వావ్, ఇండియా విన్. చెప్పరా ఎవర్రా అమ్మాయి? బాగా ఇబ్బంది పెట్టేస్తున్నావు మావయ్య. సరే, ఓ పని చేద్దాం. ఈ 2 వేళ్లలో కరెక్ట్ వేలు పట్టుకున్నావు అనుకో, నీకు చెప్తాను. ఓకే పట్టుకో. అబ్బా, ఆ ఏలు పట్టుకున్నావు ఏంటి మావయ్య? ఏమైందిరా? చెప్పొద్దని నువ్వే కోరుకున్నావు. నువ్వేంటే నవ్వుతున్నావు? ఆ గుట్లు పీకేస్తాను. ఆ లిప్స్టిక్ ఏంటే? నువ్వేమన్నా నడు మీద ముడతలున్న అమ్మాయిలా ఫీల్ అవుతున్నావా? పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే జింపిడి బంపిడి చేస్తా. మావయ్య సచ్చా, అమ్మయ్యా, మన పని మనం చేసుకుంటే ఉండే థ్రిల్ ఇంకా దేనిలో ఉండదు. రండి రండి, లగేజ్ ప్యాక్ చేసుకోవాలి. ఎంజాయ్. థ్రిల్, మహా థ్రిల్. గోడ కట్టడంలో థ్రిల్ ఏంట్రా? తాడి పెరిగినట్టు పెరిగావు. రోజు పడేయటం కట్టుకోవటం. థ్రిల్, సూపర్ థ్రిల్. కన్ఫర్మ్ అయిపోయినాయి. రేపే ప్రయాణం. పిఎన్ఆర్ నెంబర్లు కూడా వచ్చినాయని చెప్తున్నా. మీరు హైదరాబాద్ కి, మేము బెంగళూరుకి ప్రయాణం కదా, అది చెబుదామని. వాట్ ఎ మ్యాచ్. అసలు గంగులీ పోస్ట్ చూడాలి. ఆ షర్ట్ తిప్పడం, మై గాడ్, హీస్ మేడ్ ఇన్ యువర్ ప్రౌడ్. ఏమంటారు భూలోకం మావయ్య? నేనేమంటానమ్మా, నువ్వేదంటే నేను అదే అంటాను. నువ్వు అన్నది ఏనాడైనా నేను కాదన్నానమ్మా. ఈరోజు క్రికెట్ మ్యాచ్ కి బాగా కలిసి వచ్చింది. తిది, వారం, నక్షత్రం అన్ని చాలా బాగున్నాయి. తెగ ఆడేస్తున్నారు. ఎంత బాగా ఆడుతున్నారు. ఇలాగే ఆడితే ఇండియా డెఫినెట్ గా 2007 వరల్డ్ కప్ గెలుస్తుంది. కరెక్టేనమ్మా. త్వరగా ప్యాక్ చేయండి. చాలా కరెక్ట్. ఎంత క్లియర్ గా చెప్తుందో. అన్ని కరెక్ట్ ఉన్నాయిగా. అమ్మాయి వచ్చే టైం అయింది, జాగ్రత్త. అవకాశం వచ్చిందని ఓ రెచ్చిపో, మాకు పగిలిపోతుంది. అలా అంటారు. అన్నా నేను నువ్వు ఉన్నాను కదా. మా దగ్గర డబ్బులు లేవు. పట్టదు. You bloody fellow! Are you okay? I'm okay. మీకు దెబ్బలే తగలేదు కదా? పర్వాలేదు, మాదిరి తగిలి. ఇదేంటి అలా బరిగడుతుంది? Excuse me!
ఏమండి హలో చచ్చిపోతానండి వాడు. హలో కొట్టు ఇంతకీ వాడు మిమ్మల్ని ఎందుకు కొట్టాడండి? కత్తి చూపించి డబ్బులు ఇవ్వమని బెదిరించాయండి. అంతలోకి మీరు వచ్చి సేవ్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి. తింగరదానా నన్ను ఎందుకు పనికి రాకుండా చేసావు కదా? నాన్న ఇక బయలుదేరావా? నాన్న ఎవరు మీరు? నా కొడుకా? నాన్న నీ పెద్ద కొడుకుని, పేరు కోదండపాణి, కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నాను. ఈవిడ నీ పెద్ద కొడుకు, ఆవిడ నీ చిన్న కొడుకు. నమస్కారం. నీ మనవరాలు. వీళ్ళు నా మనవరాలు కదా. తమరెవరు సార్? నాన్న నా పేరు కోదండపాణి, కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నాను. ఈవిడ నీ పెద్ద కోడలు. నమస్తే. చిన్న కోడలు. నమస్కారం. నమస్తే. వాళ్ళిద్దరూ నా కోడళ్ళు. ఏమండి పద్మారావు సార్. రే నువ్వు ఆగరా నాన్న. నేను నీ రెండో కొడుకుని, పేరు వెంకట, వెటనరీ డాక్టర్ గా పనిచేస్తున్నా. అది నా పిల్లం ఈటీవీలో జర్నలిస్ట్ గా పనిచేస్తుంది. నువ్వు నా చిన్న కొడుకు, పేరు వెంకట, వెటనరీ డాక్టర్ గా పనిచేస్తున్నావు. అమ్మాయి నీ పెళ్ళం జర్నలిస్ట్ గా పనిచేస్తుంది. ఐఎమ్ పద్మారావు. మీరెవరు బాబు? తీరిందా? బాగా తీరిందా? చెప్తే విన్నావు. ఐఎమ్ పద్మారావు. పద్మారావు. ఐఎమ్ పద్మారావు. చాలా సంతోషం. ఐఎమ్ పద్మారావు. ఐఎమ్ పద్మారావు. ఐఎమ్ పద్మారావు. ఐఎమ్ పద్మారావు. హౌ ఆర్ యు డూయింగ్? ఓ ఐఎమ్ పద్మారావు. మిస్టర్ పద్మారావు, యా. ఏం చేస్తుంటారు? ఇంజనీరింగ్. ఐఎమ్ పద్మారావు సార్. హాయ్. ఐఎమ్ పద్మారావు సార్. ఐఎమ్ పద్మారావు. ఐఎమ్ మోహన్ చంద్ర. ఐఎమ్ పద్మారావు. ఓకే. ఐఎమ్ పద్మారావు. ఐఎమ్ పద్మారావు. పద్మ. ఐఎమ్ పద్మారావు. హాయ్. ఐఎమ్ పద్మారావు. ఐఎమ్ పద్మ. అవును, నీ బెంగళూరు ఫ్లైట్ 7 గంటలకు కదూ? అవునరా. ఆ నడుము మీద మడతలున్న అమ్మాయిని చూడాలనిపించట్లేదా? ఈసారి వేళ్ళు పట్టుకోకర్లేదులే. పైన నీ కోసం వెయిట్ చేస్తుంది. వెళ్ళు వెళ్ళు. ఎంజాయ్. ఇది పని మనిషా? ఇన్ని రోజులు నిద్ర లేకుండా చేసావు కదే. కాఫీ తెమ్మంటారా గారు? వద్దు మేడం, ఆటోగ్రాఫ్ ఇవ్వండి. అదేంటయ్య గారు? పర్లేదు, ఎందుకైనా మంచిది. రేపు మీరు సూపర్ మోడల్ కావచ్చు. ప్లీజ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అప్పుడే వచ్చేసారా? లేదు, అరగంట క్రితం వచ్చి నువ్వు బొట్టు పెట్టి దండేస్తావని వెయిట్ చేస్తున్నా. అలా చేసేది చచ్చిపోయినట్టు కదండి. అప్పుడే నేను చచ్చిపోవాలని ఫిక్స్ అయిపోయావే? అంటే ఆ పాలోడు అంతగా నచ్చేసాడా నీకు? అవేం మాటలండి? ఓహో, పాలోడు కూడా నచ్చలేదా? అంటే నీకోసం రుతిక్ రోషన్ వస్తాడు. ఉండు ఫోన్ చేస్తా. చిచి ఏంటండి? రుతిక్ రోషన్ కూడా నీ స్టాండర్డ్ కదా. మరి నీకు నేను ఎలా నచ్చానే? అది చూడకే బుక్. నేను నీకు ఎలా నచ్చా?